హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై పచ్చి పులుసు. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కాల్చిన ఎండుమిర్చి, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, సాల్ట్. ముందుగా మనం పచ్చి పులుసు ప్రాసెస్ చూద్దాం. ఒక బాండి తీసుకొని అందులో చింతపండు రసాన్ని వేసుకొని మెత్తగా స్మాష్ చేయాలి. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని అందులో ఉన్న పిప్పిని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కాల్చిన ఎండుమిర్చి, సాల్ట్ వేసి మెత్తగా స్మాష్ చేసి పులుసులో కలపాలి. తర్వాత ఆనియన్స్ కూడా కాల్చిన ఎండుమిర్చితో మెత్తగా స్మాష్ చేసి పచ్చి పులుసులో యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది పచ్చి పులుసుకి పోపు పెడుతున్నా అండి. అలా అయినా తినేయచ్చు. పోపు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పచ్చి పులుసులో వేసుకోవడమే. ఇది మన తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అండి. కామన్ గా అందరిలో చేసుకునే పచ్చి పులుసు. ఇది అందరికీ తెలుసు, కాకపోతే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆలూ ఫ్రైకి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అవి తొందరగా మగ్గడానికి సాల్ట్ యాడ్ చేస్తున్నా అండి. ఆలూ ఫ్రైలో సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఆలుగడ్డ ముక్కలు సాల్ట్ తొందరగా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఆలుగడ్డ ముక్కలు మంచిగా స్మూత్గా మెత్తబడిపోతాయి. నెక్స్ట్ ఆల్రెడీ మనం చిల్లీ వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఈజీగా తొందరగా అవుతుంది ఆలూ ఫ్రై అయితే. కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, పచ్చి పులుసు ఆలూ ఫ్రై రెడీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నేనైతే రైస్ కొంచెం, ఆలూ ఫ్రై, పచ్చి పులుసు చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.